సామెతలు 15వ అధ్యాయం 17వ వచనం వరకు ధ్యానించుకున్నాం. 16లో ఏం చూసాం? నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట మేలు. అవునా? ఈ వచనంలో నుంచి మనకేం తెలియజేయబడతా ఉంది? మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి కలిగి ఉండాలి, డబ్బు కూడా కలిగి ఉండాలని మనం వ్యర్థమైన ప్రయాసపడుతూ ఉంటాం అన్నమాట. అది నిత్యం జరుగుతూనే ఉంటుంది. వాక్యం ఏం చెప్తుంది? దేవుడు సిరి ఒక దగ్గర ఉండలేరని చెప్తుంది. కానీ మనం ఏం చేస్తాం? పుట్టిన దగ్గర నుంచి వాళ్ళిద్దరిని ఒక దగ్గర పెట్టే ప్రయత్నం. యేసయ్య ఎంతమందికి కావాలి? విస్తారమైన డబ్బు ఎంతమందికి కావాలని ప్రయత్నం చేస్తున్నారు? దానికి మనం ఏమనుకున్నాం? తూనీని చిన్న పెట్టి పట్టుకునేవాళ్ళం. నేను చిన్న ఆయన ఏం చేస్తాడంటే ఆ రెక్కలు మన విస్తారమైన డబ్బు ఒక్కసారి వదిలిపెట్టేవంటే ప్రభువా, ఒక్కసారి అట్లా పెద్ద కారు, ఒక బంగళా, ఒక్కసారి కారులో నుంచి లేచి ఇట్లాగా, అవునా, ఒక్క రౌండ్ వేసి వస్తాం ప్రభువా అన్నట్టుగా కొద్ది గూకులు రెక్కలు ఊపుతూనే ఉంటాం. ఆయన కృపామయుడు కాబట్టి మనకు అది మంచిది కాదు కాబట్టి ఏం చేస్తున్నాడు? అలా పట్టుకొని ఉంచుతాడు. అవునా కదా? మనంతకు మనం ఒకవేళ దేవుడు ఏం చేస్తాడంటే నేను వదిలిపెట్టినా అది నాకు మంచిది కాదు అని చెప్పి ఇది రెక్కలు ఊపకుండా ఉంటారా అని చూస్తాడు. మనం ఏం చేస్తాం? రెక్కలు ఊపుతానే ఉంటాం. ఆయన వదిలిపెట్టాడంటే ఏం లేదు, ఏకదం 2-3 లక్షల జీతం వచ్చేది ప్లేస్లోకి వెళ్ళిపోవాలి. తర్వాత అక్కడి నుంచి విజయవాడలో పెద్ద పెద్ద షాపులు అయ్యే చూసుకొని విలువైన వస్త్రాలు కొనాలి. మనం వేసే చెప్పులు ఎవరు వేయకూడదు, మనం వేసే బట్టలు ఎవరు వేయకూడదు, మన ఇంట్లో ఉండే ఫర్నిచర్ ఎవరికి ఉండకూడదు. అంతేనా కదా? దానికోసం మనం చెయ్యని ప్రయత్నం అనేది ఉండదు. అవునా? మాకు యేసయ్య కావాలి, మా హృదయం నుండిగా యేసయ్య కావాలంటాం. మళ్ళీ ఒక పక్కన చూస్తే రెక్కలో ఊపుతానే ఉంటాం. ఆయన కృపామయుడు కాబట్టి మన సైకిల్కి